హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విక్కీ చైత్రని హాస్పిటల్ నుండి తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వాళ్ళ పిన్ని అయితే, అదేంటి విక్కీ, నువ్వు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పావు, చైత్రతో కలిసి ఎక్కడికి వెళ్ళావు, అదేంటి ఇలా చేశావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ అయితే, చైత్ర అపార్షన్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళింది, నేను అది ఆపడానికి వెళ్ళాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఇంట్లో వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న విక్కీ వాళ్ళ పిన్ని అయితే, అదేంటమ్మా, అదెంత పెద్ద తప్పో తెలుసా, అదెంత నేరమో తెలుసా, అలా చెయ్యొచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న చైత్ర అయితే, ఏదైనా జరిగి ఉంటే నాకే జరుగుతుంది కదా, అందుకే ఇలా చేసుకోవడానికి వెళ్ళాను, పద్మావతి విక్కీ వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడున్న పద్మావతి అయితే ఏమీ మాట్లాడకుండా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విక్కీ అయితే చైత్రను చూసి, అలా చెయ్యకూడదు చైత్ర అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా కోపంగా విక్కీని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న చైత్రకి కళ్ళు తిరిగి విక్కీ మీద పడిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న విక్కీ అయితే, చైత్ర చైత్ర ఏంటి అలా పడిపోయావు, లెవ్వు లెవ్వు అని చెప్పేసి తనని లేపుతూ ఉంటాడు. ఎంతకి లేవకపోవడంతో తనని ఎత్తుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి విక్కీ గారు, నాకు రాను రాను ఇంకా దూరం అయిపోతున్నారు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విక్కీ అయితే చైత్రని ఎత్తుకొని తన రూమ్లోనికి తీసుకొని వెళ్తూ ఉంటాడు.